హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వంకాయ అండి, అలాగే ఎండు చేప, వంకాయ ఎండు చేప పులుసు అయితే పెట్టబోతున్నాను. నేను ఈ కర్రీ ఎలాగైతే వండుతున్నానో మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం. చూడండి, ఎండు చేపలు అనేది చాలా బాగున్నాయి ఈసారి. ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనం ఆనియన్స్ అనేది కట్ చేసుకుందాము. ఇలా ఆనియన్స్ కట్ చేసేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని మూకుడైతే పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసుకుందాము. ఈలోపు ఆయిల్ వేడెక్కే లోపు మనం ఎండు చేపలు వేడి నీళ్ళు వేసి కడుక్కోవాలండి. వేడి నీళ్ళు ఎందుకు వేయాలంటే పైన చేపల పైన పులుసు కింద తెల్లగా ఉంది కదండి. వేడి నీళ్ళు ఎప్పుడైతే వేసామో అది మనం కడిగేటప్పుడు పోయి ఇలాగా కొంచెం ఫ్రెష్గా అయితే వస్తాయి. శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. ఈలోపు మనం ఒక గిన్నెలోకి చింతపండు తీసుకొని ఒకసారి అయితే కడిగేసుకొని అందులోకి కొన్ని వేడి నీళ్ళు అనేది వేసుకుంటున్నాను నానడానికి. అలాగే వంకాయలు అనేది కోసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఈ వంకాయలు కోసుకున్నప్పుడు ఆ వాటర్లో కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసుకోకుండా ఉత్తి వాటర్లోనే ఈ వంకాయలు వేస్తే వంకాయలు అగర కింద ఉంటాయండి. ఉప్పు వేసుకుంటే అగర కింద ఉండవు, ఫ్రెష్గా ఉంటాయి మనం వండేటప్పుడు. లేదంటే కూర అంతా కొంచెం పాడైపోయినట్టు ఉంటుంది, ఆ వగర కింద ఉంటుంది ఉప్పు అనేది వేయకపోతే. నేను వంకాయ ముక్కలు అండి నిలువుగా అయితే కొయ్యలేదు, క్రాస్గా అయితే కోసాను. వంకాయ ముక్కలు నిలువుగా ఎందుకు కొయ్యలేదంటే మనం కర్రీ వండినా సరే వంకాయలాగా కనిపిస్తుంది. అదే క్రాస్గా ఎప్పుడైతే కోసామో వంకాయ అనేది మగ్గిపోతుంది. మా అత్తయ్య గారు ఇలాగే చెప్పారు, మా అత్తయ్య గారు కూడా ఇలాగే వండుతారు కాబట్టి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకొని 2 స్పూన్లు కారం వేసుకొని అయితే ఒకసారి కలిపేసుకుందాం. కారం స్పైసీగా తింటే కనుక ఇంకొక స్పూన్ వేసుకోండి, లేదంటే కనుక ఇలా 2 స్పూన్లు అయితే సరిపోతుంది. మంటగా ఎంత తినాలో అంత అయితే వేసుకోండి. ఇప్పుడు వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాము ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా మగ్గుతుందండి. చూడండి, ఇప్పుడైతే మనం చింతపండు గుజ్జు అనేది ఇందులో వేసేసుకుందాము. పులుపు కూడా మనకి ఎంత కావాలో అంతే వేసుకోండి. బాగా పుల్లగా తినేవాళ్ళు కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి, బాగా తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. కానీ మీడియంగా ఉంటేనే పులుపు బాగుంటుందండి, ఎక్కువైనా సరే తినలేము. ఆ చింతపండు గుజ్జు వేసేసుకున్న తర్వాత మనం వేగించిన వేడి చేపలు కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని మూత పెట్టొద్దండి. మూత పెట్టకంటేనే ఇలా మగ్గనిచ్చుకోవాలి. చూడండి, కూర మాత్రం చక్కగా మగ్గుతుంది.
ఎలాగైనా ఎండు చేప ఎందులో వేసి వండినా సరే దాని టేస్టే వేరండి. ములక్కాడ ఎండు చేప వండుకోవచ్చు, అలాగే చిలకడ దుంప ఎండు చేప వండుకోవచ్చు. ఎండు చేప ఫ్లేవరే వేరండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కడిగేసుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంతేనండి, మొత్తానికైతే కూర అయితే దగ్గర పడిపోయింది. ఇంకా స్టవ్ అయితే కట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవచ్చు. నేను చేసిన కర్రీ మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.